మద్నూర్ మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక భగత్ సింగ్ ఆర్ఎస్ఎస్ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఒక ప్రత్యేక ఫంక్షన్ హాల్లో ప్రముఖ వక్తలు ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం, లక్ష్యాలు, సమాజ సేవ కార్యక్రమాలపై విలువైన విషయాలను వివరించారు. సందర్భంగా క్రమశిక్షణతో లాఠీలు పట్టుకొని ప్రత్యేక డ్రెస్ కోడ్లో ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులు, యువకులు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. దేశభక్తి నినాదాలు, శిస్తు, శక్తి కలబోసిన ఈ దృశ్యం మద్నూర్ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. శతాబ్ది ఉత్సవాల సందర్భంలో దేశభక్తి, సంస్కృతి, సేవ అనే ఆర్ఎస్ఎస్ మూల్యాలను ప్రజల్లో విస్తృతంగా చాటి చెప్పారు. భారత సంస్కృతి విశిష్టమైనది. ఆ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే పని సంఘం గత 100 సంవత్సరాలుగా ఒక తపస్సులా పనిచేస్తుంది. అందులో మనం ఒక స్వయం సేవకుగా పాలు పంచుకోవడం మన అదృష్టంగా భావించి వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా దేశమే మొదటి ప్రాధాన్యత జీవించడమే ప్రతి స్వయం సేవక్ యొక్క ఆలోచన. వ్యాఘ్రం నైవచ నైవచ అజాపుత్రం బలిందద్యా దేవో దుర్బలఘాతకః. మేకలు, గొర్రెలు దేవుడు కూడా బలహీనలను క్షమించడం ఇస్తాడు. అందుకే ఈ దేశం ప్రపంచంలో శక్తిశాలి దేశంగా ఉన్నది. కానీ ఈ శక్తి దైవీ శక్తి. రావణాసుడు వేదాలు, ఉపనిషత్తులు అన్ని చదివాడు. రావణ బ్రహ్మ పరమ శివభక్తుడు. కానీ తను చేసినటువంటి తప్పు